నిన్న తమిళనాడు ఎన్నికలు జరిగాయి. తమిళనాడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున హోరాహోరీగా జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు, గతంలో ఉన్న పరిస్థితి వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, పలానా పార్టీ అంటే అధినేత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇట్లా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సందర్భంగా నేను 2 పాయింట్స్ చెప్తాను. ఒక 2-3 నిమిషాలు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. దాదాపుగా అంటే ఈ ఈ ఎన్నికలకు సంబంధించి నిన్నగానో చూస్తే ఎప్పుడూ లేని విధంగా గత 2-3 దఫాలు జరగలేనటువంటి విధంగా నిన్న పోలింగ్ జరిగింది. నేను కూడా వెళ్ళాను. చాలా ప్రాంతాలు తిరిగాము మేము. ఎన్నికల్లో సరళి కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఒకటండి, మహిళలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంటే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఒక ఆలోచన, ఓటింగ్ శాతం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగానే ఖచ్చితంగా ఒకటి ప్రభుత్వం మార్పన్న ఆడ స్పష్టంగా కనపడుస్తుంది. లేదంటే ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా ఆ మహిళల నుండి కూడా వచ్చారని ఒక సంకేతం అయితే వస్తుంది. కానీ నిన్న జరిగిన దాంట్లో వాస్తవ పరిస్థితి చూస్తే కన్నా ఉన్న ప్రభుత్వానికి మా మద్దతు అనేటటువంటి సంకేతం అక్కడ చాలా స్పష్టంగా కనపడింది. చాలా క్యూలైన కడితే బట్ మనం అడగకూడదు కదా, మీరు ఊరు కోటేస్తున్నారు ఏంటి, మనం అడగకూడదు, వాళ్ళు చెప్పకూడదు కూడా. కానీ ఆ పరిస్థితులు చూస్తే, గత అనుభవాలు చూస్తే కన్నా అలాంటి పరిస్థితి చాలా పోలింగ్ బూతుల వద్ద అన్నం ఉడకడానికి అంత ఇదనాల్సిన అవసరం, ఒక 2 మెతుకులు పట్టుకుంటే సరిపోతుంది. అలాంటి పరిస్థితి నిన్న తమిళనాడు ఎన్నికల్లో జరిగింది. ఎందుకంటే చాలా స్పష్టం అక్కడ. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది. అంటే మనకు ఇక్కడ ఎవరు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువేం కాదు, ఉన్నదే చెప్తున్నాను. బట్ ఈ విషయం మనం చెప్పుకున్న తర్వాత మిగిలిన విషయాలకు సంబంధించి కానీ మనం డిస్కస్ చేస్తే, ఎందుకు ఉన్న ప్రభుత్వానికే మద్దతు తెలపాలని ప్రజలు అనుకుంటున్నారు అనేది ఒకసారి కూడా పరిశీలన చేస్తే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక కాస్త అసంతృప్తి అనేది ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దిక్కు ఉన్నటువంటి తండ్రి గారు ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ, భార్యకు కానీ, ఇలాంటి కుటుంబ సభ్యులందరికీ కూడా కంప్లీట్గా వాళ్ళ సంతృప్తి అత్యంత సంతృప్తి పరిచే రకంగా చేయలేడు. ఎంత డబ్బున్నోడైనా సరే ఏదో ఒక విషయంలో భార్య నొచ్చుకోవచ్చు, ఏదో ఒక విషయంలో పిల్లలు నొచ్చుకోవచ్చు, ఏదో ఒక విషయంలో తల్లిదండ్రులు కూడా నొచ్చుకోవచ్చు. బట్ అట్లా ప్రభుత్వాది నేతగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వం నడిపించే వాళ్ళు ప్రజలందరినీ 100% సంతృప్తి పరచాలా అంటే అది అసాధ్యం. అలాంటిదే తమిళనాడు ఎన్నికల్లో జరిగింది. ఆల్మోస్ట్ మంచి సంక్షేమ పథకాలు అందించారు. కంప్లీట్గా అంటే కొన్ని వ్యవస్థల్లో కొన్ని ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు చేసినటువంటి అవినీతి అలాంటివి ప్రభుత్వం పైన చెడ్డపేరు తెచ్చాయి. అదేవిధంగానే లా అండ్ ఆర్డర్ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం ఉండేది. ఆ లా అండ్ ఆర్డర్ విషయం కొద్దిగా ఫెయిల్యూర్ అయింది. మహిళల రక్షణకు సంబంధించి కాస్త ఈ డ్రగ్స్ ఇలాంటివన్నింటినీ కూడా అక్కడ ఎక్కువ ప్రభావం చూపించింది. ఇవంతా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అంటే సంక్షేమ పథకాలు కానీ, లేదంటే కొన్ని రకాల అంటే ప్రజలకు సంబంధించి వ్యాపార వ్యవస్థలో కూడా కొంచెం రాయితీలు ఇవ్వడం కానీ, ప్రోత్సహించడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని చేసిన కారణంగా కాస్త సంతృప్తితోనే ఉన్నటువంటి ప్రభుత్వానికి, డిఎంకే ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తాం. ఏదైనప్పుడు కూడా నెక్స్ట్ మంత్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మిగిలిన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు ఆదరించలేకపోయారు అని కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తే, డిఎంకే పార్టీకి సంబంధించి ఆ రకంగా అంటే అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఆ రకంగా సక్సెస్ఫుల్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళే అక్కడ గెలిచే అవకాశం ఉంది. మిగిలిన పార్టీలు టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ఆయన కొత్తగా పార్టీ పెట్టారు. సరే బీజేపీ పొత్తులో పెట్టుకుంటారని డిస్కస్ చేశారు అందరూ కూడా. బట్ ఆయన ఒంటరిగానే నిలబడి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ ప్రజలు కూడా చాలా ప్రాంతాల్లో ఆయనకు ఆదరించారు. ముఖ్యంగా యువత బాగా ఆదరించారు. యువతకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా సీట్లు ఆయన కేటాయించడం జరిగింది. అదేవిధంగానే సీనియారిటీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇతర పార్టీల్లో ఉన్న వ్యక్తులు కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన నమ్మి వాళ్ళకందరికీ కూడా ప్రాధాన్యత కల్పించారు. సో అతి తక్కువ కాలంలోనే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు గురి చేసిన, బీజేపీ తమ మాట నువ్వు వినవా అని ఇబ్బందులు గురి చేసిన, వాళ్ళని ఎదిరించి పార్టీని నిలబెట్టి ఒక గాడిలో పెట్టాడు, పోరాటం చేశాడు. సో ఆయన ఒక డిజిట్తో గెలిచిన
100% గెలిచే అవకాశం ఉంది. 2 డిజిట్స్ బహుశా రావచ్చు. లేదంటే తక్కువ ఉన్నా కూడా సరే భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీగా చాలా స్పష్టంగా అక్కడ కనపడుస్తూ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటి సమస్యలు, వాళ్ళ సతీమణి ఆయన పైన కేసులు పెట్టడం, ఈ కోర్టు సమస్యలు, లేదంటే ఆ మధ్య ఈ ఒక భారీ బహిరంగ సభకు సంబంధించి తొక్కిసలాట్లో కొంతమంది ప్రజలు చనిపోవడం, ఆ కేసులు, సిబిఐ కేసులు, ఇలాంటివన్నీ కూడా ఆయన్ని కాస్త ఉక్కిరి బిక్కిరి చేశారు. అంటే ఒక పార్టీ పెట్టి అంటే మొత్తం 234 నియోజకవర్గాల్లో ఆ ప్రాబల్యం చూపించాలా అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఆయన రాజకీయంగా తక్కువ సమయం, కేవలం సినీ రంగంలో ఆయన మంచి ఆదరణ పొందారు, మంచి స్థాయిలో ఆయన ఎదిగారు. బట్ ఒకసారిగా రాజకీయాలన్నీ కూడా ఆయన కొనసాగించాలంటే ఈ తక్కువ సమయంలో ఆయనకు అవకాశం, ఇబ్బంది అయితే ఉండే అవకాశం అయితే కాబట్టి, బట్ ఉన్న పలంగా అయితే ప్రజలైతే ఆయనకి ఒక 10 to 20% వరకు ఆయనకు సపోర్ట్ చేశారు, మహిళలు కూడా. బట్ ఆ శక్తి అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాలదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు, పార్టీల ముందు. అందువల్లనే తక్కువ సీట్లతో ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 2 డిజిట్స్ కానీ వచ్చినాయంటే కనుక కంపల్సరీ ఆయనే కింగ్ మేకర్ అవుతారు అక్కడ సీఎం అవ్వడానికి. ఏ పార్టీకైనా ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆయన ఒక కింగ్ మేకర్ అవుతారు. సో అది కూడా చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇంకా అన్నా డిఎంకే, బీజేపీ, మిగిలిన కొన్ని పార్టీలు వీళ్ళందరూ కూడా అలయన్స్గా ఏర్పడి అలయన్స్తో ముందుకెళ్ళారు ఈ ఎన్నికల్లో. అందువల్లనే ఎప్పుడూ లేని విధంగా కూడా తమిళనాడులో ఒక కొత్తగా వాళ్ళు అధ్యాయం చేశారు. గతంలో ఎన్నికల సందర్భంగా దాదాపుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా వచ్చి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి మన ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఆయన కూడా వెళ్ళి దాదాపుగా 1.5-2 రోజుల పాటు కూడా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అంటే పార్టీలకు మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఎందుకు ఉందో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వ అంటే ప్రజల వ్యతిరేక విధానాలని ఆయన అంటే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీకి మీరందరూ కనుక సపోర్ట్ చేయగలిగితే, ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలకు మీరు సపోర్ట్ చేయగలిగితే కనుక తమిళనాడు రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో వివరించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. అదే సందర్భంలోనే చాలామంది తెలుగు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళని, నేతల్ని, కీలక నేతలందరినీ కూడా ఆయన అభినందనలు తెలిపారు. అందరూ కూడా కష్టపడ్డారు. ఆయన కూడా చాలా ప్రాంతాల్లో తిరిగారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం పట్టారు. సో అదే సందర్భంలోనే అన్నా డిఎంకే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా గతంలో కంటే ఈసారి కొంచెం మెరుగ్గా ఆయన పార్టీని నడిపించగలిగారు. సీట్లు వ్యవహారాల్లో కావచ్చు, ఇవంతా కూడా. అదే సందర్భంలో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఎందుకు వాళ్ళు తప్పులు చేశారు, ఎందుకు ఆ తప్పులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేశారు. సో మంచిగా అంటే గతంలో ఉన్నట్టుకంటే ఇప్పుడు మంచిగా పార్టీని కూటమి అందరూ కూడా కలిసి గెలవాలనే ఆలోచనతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కష్టపడ్డారని మనం చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా చాలా అద్భుతంగానే పనిచేస్తారని మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా ప్రజల తీర్పు అందరూ శిరస వహించాల్సిందే. కాబట్టి మరి తక్కువ సమయం ఉంది. 4వ తారీఖున ఈ పోలింగ్ అనేది, ఎన్నికల కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు ఎవరు భవితవ్యం ఏదైనా తేలే అవకాశం అయితే ఉంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను. నిన్న అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ చూద్దాం మరి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగానే ఏ విధంగా భవిష్యత్తు తమిళనాడు ఈ 5 ఏళ్ల పాటు ఎవరు పరిపాలిస్తారు.